హైదరాబాదులో పొగరానియము, హైదరాబాదులో పర్యావరణాన్ని కాపాడుతాం మేము. అందుకే డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నాము, పొగరాని బస్సులు తెస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఉన్న చెట్లను కొట్టేసి పర్యావరణాన్ని ఎట్లా కాపాడుతారని చెప్పేసి నేను అడుగుతున్నాను. హైదరాబాద్లో బంజారాహిల్స్లో కేబీఆర్ పార్క్ అని ఉంటుంది. దాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, ఆక్సిజన్ సిలిండర్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. ఆ పార్కు చుట్టూ వాకింగ్ చేస్తారు, సామాన్య ప్రజలు వాకింగ్ చేస్తారు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, సినిమా తారలు, స్పోర్ట్స్ తారలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వాకింగ్ చేస్తారు. అంటే ఆరోగ్యానికి కానీ ఇటు మంచి గాలి పీల్చుకోవడం కానీ హైదరాబాద్ నడిబొడ్డున ఈ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ సిలిండర్ అంటారు కేబీఆర్ పార్కుని. ఇలా ఏం చేస్తున్నారా అంటే ఆ కేబీఆర్ పార్క్ మీదకి వెళ్ళి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కడతారంట, పార్క్ కిందకి వెళ్ళి అండర్ పాసులు కడతారంట. ఆ అండర్ పాసులు కట్టనీకనే ఇవాళ ఈడ దొవ్విర్రు. ఈడనే కాదు, పార్కు చుట్టుముట్టు ఏదైతే కేబీఆర్ పార్క్ ఉందో రోడ్ నెంబర్ 45 కావచ్చు, రోడ్ నెంబర్ 10 కావచ్చు, అటు ఎన్టీఆర్ భవన్ కావచ్చు, మొత్తం చుట్టుముట్టు పార్కు చుట్టుముట్టు ఇట్లా మొత్తం గుంతలు తవ్వేసి పెద్ద పెద్ద గోతులు తీసి ఎక్కడికక్కడ చెట్లను కొట్టేసి పెద్ద పెద్ద చెట్లను కొట్టేసి ఇలా కేబీఆర్ పార్క్ చుట్టూ మేము అండర్ పాసులు కడతాం, లేకపోతే పార్క్ మీదకి వెళ్ళి బ్రిడ్జిలు కడతామని చెప్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తుందంటే ఒక చెట్టు కొట్టే ముందర పర్మిషన్ తీసుకోవాలి, ఒక పార్కు చుట్టూ ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక చిన్న ఏదైనా నిర్మాణం చేపట్టాలన్నా దానికి ఎన్జిటి క్లియరెన్స్ ఉండాలని చెప్తారు. మరి ఇదే కేబీఆర్ పార్క్ విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ అండర్ పాసులు, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జులు కడతామన్నప్పుడు ఎన్జిటి కొన్ని అబ్జెక్షన్స్ చెప్పింది. సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి కొన్ని నోటీసులు వచ్చినాయి. దీన్ని ఇప్పటికిప్పుడు ఆపాలి, ఇది పర్యావరణ నియమాలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి పర్యావరణ ప్రేమికులు కూడా కొంత ఫైట్ చేసారు. అటు కోర్టు నోటీసులకు, ప్రజా అభిప్రాయానికి, పర్యావరణ ప్రేమికుల ఆ సలహాలకు గత ప్రభుత్వం తలొగ్గింది. ఆ ప్రాజెక్టును అక్కడ ఆపింది. అప్పుడు పర్యావరణ ప్రేమికులు లొల్లి చేసినప్పుడు, నిరసనలు చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి తప్పు కదా, పచ్చని పార్కును మీరు కొడతారా, పార్కును కూలగొట్టి అండర్ పాస్ బ్రిడ్జిలు కడతారా అని చెప్పేసి ఏమంటారు సత్యపూస పలుకు పలికింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పి నిత్యం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు అందరూ వాకింగ్ చేసుకునే ఒక పార్కుని, ఆక్సిజన్ సిలిండర్ ఆఫ్ అని పిలుచుకునే కేబీఆర్ పార్కుని ఎక్కడికక్కడ ధ్వంసం చేసే ఇది చేస్తుంది. కొన్ని వందల ఏళ్ళకెళ్ళి ఉన్న పార్క్ ఇది, ఏదో ఇప్పటిప్పుడు పెట్టి చేసిన ఇది కాదు. ఈ పార్కులోకి వెళ్ళి నెమళ్ళు బయటకు వచ్చి వర్షాకాలంలో కానీ, సాయంత్రం టైంలో కానీ, ఉదయం టైంలో కానీ నెమళ్ళు బయటకు వచ్చి ఆడుతూ ఉంటాయి. గతంలో హెచ్సియు, లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు హెచ్సియుని, హెచ్సియు విషయంలో కూడా ఇట్నే చేసి క్రొకడైల్ పార్క్ అని చెప్పేసి అందులో ఉన్న చెట్లన్నీ కొన్ని వేల చెట్లను కొట్టేసి హెచ్సియుని 400 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేసింది. అప్పుడు విద్యార్థులు తిరగబడ్డారు, హెచ్సియు భూములు కాపాడబడ్డాయి. మరి ఇప్పుడు పర్యావరణ ప్రేమికులు ఈ కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేసే కొంతమంది ఈ స్థానికులు వాళ్ళందరూ కలిసి కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏమని, ఈ కేబీఆర్ పార్క్ కిందికెళ్ళి అండర్ పాసులు కట్టొద్దు, మీదికెళ్ళి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో, ఫ్లైఓవర్లో వేయొద్దు, ఈ కేబీఆర్ పార్కుని, ఈ పచ్చటి చెట్లని ఖరాబ్ చేయొద్దు అని చెప్పేసి విషయం బుర్ర ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక పార్కు చుట్టూ మేము అండర్ పాసులు కడతామంటే ఒక్కసారి ఒక ఇంజనీర్ల సలహా తీసుకున్నా, ఇంజనీర్లు మొత్తం అవసరం లేదు, ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లల సలహాలు తీసుకున్నా వాడు చెప్తాడు ఏమని, అన్న పార్కు చుట్టూ, పార్కులో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఈ పార్కు చుట్టూ అండర్ పాసులు కడతాం, మరి చెట్ల వేర్లు అనేటివి రోజు రోజుకు లోపలికి పోతుంటాయి. మరి ఆ పార్కుకు ఆనుకొని ఎంత కనీసం కిలోమీటర్ దూరం ఒక పార్కు ఉంటే కిలోమీటర్ 800 మీటర్ల దూరము ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎన్జిటి కోర్టు పర్మిషన్లు తీసుకొని చేపట్టాలి. కిలోమీటర్ కాదు కదా, 100 మీటర్ల దూరం కూడా లేదు. ఏదైతే ఇదంతా ఇక్కడ తవ్విర్రో దీనికి ఆ కేబీఆర్ పార్క్కి 100 కిలోమీటర్ల దూరంలో లేదు. మనకి ఇట్లా చూపుడు వేలు చూపిస్తే అక్కడ కన్ను చూపు మేరలా ఇలా పక్కనే కేబీఆర్ పార్క్ కనిపిస్తూ ఉంటుంది. ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ పెరిగిన మొక్కలు, చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఏర్లు మనం ఇక్కడ చూడొచ్చు. సో చెట్టు కింద ఏర్లే ఖరాబ్ చేసి చెట్లను కొట్టేసి మేము పార్కును పరిరక్షిస్తాం, పార్క్ చుట్టూ అండర్ పాసులు కడతామంటే తెలివి ఉన్నోడు ఎవడైనా ఒప్పుకుంటాడా, బుద్ధి ఉన్నోడు ఎవడైనా ఈ పని చేస్తాడా అనేది నా ప్రశ్న. ఇంకో విషయం కూడా ఆలోచించాలి. అభివృద్ధి చేయాలంటే ఇట్లాంటివి కట్టాలి కదా, ఇట్లాంటివి కడితేనే అభివృద్ధి కట్టాలంటే వచ్చిన 2 ఏళ్ళ నుంచి ఇట్లా చెట్లు కొట్టుడు, అట్లా ఇండ్లు కూలగొట్టుడు, జనాల నోళ్ళు కొట్టుడు, రైతుల కడుపు కొట్టుడు తప్పించి మీరు కట్టుడు ఏది లేదు. గత ప్రభుత్వం కట్టిన వాటిని ఓపెనింగ్ చేసిన జోబుల కత్తెరలు పెట్టుకొని, కానీ కట్టినది ఒకటి లేదు. ఇప్పుడు కూలగొట్టి చెట్లు కొట్టి మీరు ఇట్లా గుంతలు తీసి దీన్ని బొందలగడ్డ లెక్క తోవి మళ్ళీ రేపు సుప్రీంకోర్టు నోటీసులు
ఒక హైకోర్టు ఆగ్రహం ఇస్తేనో ఇది నీట్గా వదిలేస్తారు. ఇక అంటే ఈ కొట్టిన చెట్లన్నీ ఈ చెట్ల జీవనం తీసినట్టే. మళ్ళీ ఒక మొక్క పెట్టిరా ఈ 2.5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అటవీ శాఖ మంత్రి కానీ ఏ మంత్రి కానీ ఒక్క మొక్క పెట్టిరా, ఒక్క మొక్క కూడా పెట్టని మీకు ఇన్ని చెట్లు కొట్టి ఇంత పెద్ద పార్కు ఖరాబ్ చేసే అధికారము హక్కు ఎక్కడిది? అసలు మీకు బాధ్యత ఉందా? బాధ్యత గల మంత్రులుగా, బాధ్యత గల ప్రభుత్వంగా, బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా, బాధ్యత గల ఈ దేశ పౌరునిగా మీరు చేయాల్సిన పనేనా ఇది? ఒక్క మొక్క కూడా పెట్టకుండా ఒక్క మొక్క కూడా పెట్టకుండా ఇంత పెద్ద చెట్లు కొట్టడం, ఇంత పెద్ద పార్కు ఖరాబ్ చేయడం, వందలాది మంది నడిచే పార్కు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, రోగం వచ్చిన ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ పార్కులో 4 రౌండ్లు నడిస్తే కొంచెం ఆరోగ్యం సెట్ అవుతుందనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని, ఆ ఆరోగ్యాన్ని, ఈ పచ్చదనాన్ని అంతా చేసేది మీరు చేసేది అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? సమాధానం మీరే చెప్పాలి.